పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో మంత్రి నిర్మలా రామనాయుడు పర్యటించారు. ఏటిగట్టును పరిశీలించారు. పటిష్టమైన గోదావరి ఏటిగట్టును వైసీపీ నాయకులు విధ్వంసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ ఇసుక రవాణా కోసం ఎత్తుగా ఉన్న ఏటిగట్టును ఇష్టానుసారంగా తవ్వారని మండిపడ్డారు. లారీల రాకపోకల కోసం మట్టిని 3 అడుగుల మేర తవ్వి గట్టు వెడల్పు చేసుకున్నారని ఆగ్రహించారు. అప్పట్లో ఇందుకు కారణం వ్యక్తులపైన, అనుమతి ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుతం వరద ఉధృతి పెరుగుతుందని, ఈ ప్రాంతవాసులు ఆందోళన ఉన్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇందుకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ముంపుకు గురైన మత్స్యకార కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ఏటుగట్టు అంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి పాపాలకి ఈవేళ మనం శిక్ష అనిపించవలసినటువంటి పరిస్థితి. గతంలో 22 లక్షలు 23 లక్షల క్యూసిక్కుల నీరు ఏదైతే 2022లో వచ్చినప్పుడు ఆ రోజు ఏటుగట్టు ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎత్తు కూడా సరిపోదని ఆ రోజు దగ్గర 15-20 గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ యువత 1500-2000 మంది రాత్రులు నిద్రపోకుండా మనమే ట్రాక్టర్లు తెచ్చుకుని, మనమే మట్టి తెచ్చుకుని, మనమే సంచుల్లో మట్టి ఎత్తుకుని మనం ఆ రోజు ఏటుగట్టుని రక్షించుకున్నాం. మరి తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడే కంచుస్తంభపాలెంలో ఇది ఇసుక మరి తీసుకుపోవడానికి, ఇసుకను లూటీ చేసుకోవడానికి ఆ రోజు ఏటుగట్టును కూడా ధ్వంసం చేసి, ఏదైతే ఏటుగట్టు ఎత్తును కూడా వాళ్ళు 2 లారీలు తిరగడానికి వీలుగా ఏటుగట్టు ఎత్తును తగ్గించేసి మరి వెడల్పు చేసి